అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? చాలా రోజులైతుంది గదా నేను వీడియో పెట్టి. అసలేమైందంటే ఆన్య హెల్త్ బాలేకుండే హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాము. ఫీవర్ ఉండే, టైఫాయిడ్ వచ్చింది. చాలా అంటే కొంచెం అప్సెట్‌లో ఉండే అనమాట. అందుకే వీడియోస్ చేయడం కుదరలేదు. మేము 103 ఫీవర్‌తో అడ్మిట్ అయ్యాము. ఎన్ని మెడిసిన్స్ ఏసినా దాని బాడీ అసలు రియాక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ డే చూస్తే 104.4 వచ్చింది. ఆ తర్వాత రోజు చూస్తే 105.7 వచ్చింది. నా లైఫ్‌లో నేనెప్పుడు అంత ఫీవర్ ఎవరికీ చూడలేదు. చాలా టెన్షన్ అయిందనమాట. అందుకే అసలు కుదరలేదు గూడా. ఎగ్జాక్ట్‌గా వరలక్ష్మి వ్రతం రోజే నైట్ అది డిశ్చార్జ్ అయింది హాస్పిటల్ నుంచి. సో, ఇంకా ఆ రోజు చేసుకోవడం కుదరలేదని చెప్పి ఫోర్త్ ఫ్రైడే చేసుకున్నా నేను. ఇప్పుడిప్పుడే కొంచెం రికవర్ అయితుంది. ఇంకా అంటే కంప్లీట్‌గా సెట్ అవ్వలేదు. బట్ స్టిల్ ఓకే. కొంచెం యాక్టివ్‌గానే ఉంటుంది. సో, ఇంకా వ్రతం విషయానికొచ్చేస్తే ఇది ముందు రోజు నైట్ అనమాట. థర్స్‌డే నైట్ మేము బ్యాక్ డ్రాప్, డెకరేషన్‌కి కొంచెం అట్లా స్టార్ట్ చేసి కొంచెం ప్రిపేర్డ్‌గా ఉండే. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఈజీ అవుతది గదా! అందుకని చెప్పి బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అయితే ఫినిష్ చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేసినాం. ఈ రౌండ్ స్టాండ్ నేను అమెజాన్‌లో పెట్టాను. అది లిటరల్‌గా మనము పైప్‌లైన్స్ ఏస్తాం గదా! అంటే ఇళ్ళలోకి సేమ్ అట్లనే ఉన్నాయి ప్లాస్టిక్‌వి. బట్ స్టిల్ ఓకే. అంటే పెట్టుకోవచ్చు. కానీ కొంచెం ఫిక్సింగ్‌కి మాత్రం టైం పట్టింది. అది స్టర్డీగా ఉండడానికి. కొంచెం ఒక్క పైపు జాయింట్ కొంచెం క్రాస్ వచ్చినా గూడా అది ముందుకు వెనక్కో అంటే పడేలాగా ఉండే అనమాట. అది ఎగ్జాక్ట్‌గా ఫిక్స్ చేయడానికి కొంచెం కొంచెం కష్టమైంది మాకు. బట్ స్టిల్ ఓకే. మేనేజ్ చేసేసినాము. ఇంకా ఆ ఫ్లవర్స్ గూడా నేను అమెజాన్‌లోనే తీసుకున్నా. సో, ఫ్లవర్స్ పెట్టినంక లుక్ అయితే ఇట్లా ఉంది. బానే ఉంది గానీ వైట్ మీద ఫ్లవర్స్ ఎలివేట్ అయినట్టు అనిపియలేదని చెప్పి ఇంకో స్టాండ్‌కి బ్లూ కర్టెన్ లాగా పెట్టి ఇట్లా ఫైనల్‌గా లుక్ అయితే ఇట్లా క్రియేట్ చేసిన. సో, నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బయట ముగ్గులు అవన్నీ పెట్టుకున్న తర్వాత నైవేద్యాలు ప్రిపేర్ చేసేసిన ఫ్రెష్ అయిపోయిన తర్వాత. సో, ఎవ్రీ ఇయర్ నేను 9 ఐటెమ్స్ పెడతా కాబట్టి 9 ఐటెమ్స్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ పూజ దగ్గర అరేంజ్‌మెంట్స్‌కైతే వచ్చేసిన. వాయనాలకిచ్చే ఐటెమ్స్, ఫ్రూట్స్ అవన్నీ ఒకే దగ్గర అరేంజ్ చేసి పెట్టుకున్నా. అమ్మవారిని గూడా రెడీ చేసిన. అమ్మవారికి శారీ గూడా నేనే డ్రేప్ చేసిన. ఆ శారీ మైసూర్ సిల్క్ శారీ అనమాట. మైసూర్ సిల్క్ శారీస్ బై అనన్య అనే పేజ్‌లో తీసుకున్నా. నేను కట్టుకున్న శారీ గూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటది. ఎంత బావుందంటే ఫ్యాబ్రిక్ నిజంగా చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంది. ఎట్లా అంటే అట్లా మౌల్డ్ అయిపోయిందనమాట. శారీ డ్రేపింగ్‌కి గూడా చాలా ఈజీ అయిపోయింది నాకు. మీకు కావాలంటే వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ చూడండి. చాలా ఉంది కలెక్షన్. అండ్ చాలా బావుంది గూడా. సరే ఇంకా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత వ్రతం అయితే మంచిగా చేసుకున్నా. చాలా మంచిగా జరిగింది. చాలా తృప్తిగా అనిపించింది గూడా. ఇంకా వ్రతం అయిపోయిన తర్వాత హారతి, నైవేద్యాలు అవన్నీ ఇచ్చి అమ్మవారికి వాయనం గూడా ఇచ్చేసిన. ఫస్ట్ వాయనం అమ్మవారికి ఇచ్చిన తర్వాత చరణ్‌కి ఇవ్వాలి కాబట్టి చరణ్‌కి ఇచ్చిన. ఎప్పుడెప్పుడు కాళ్ళు మొక్కుతానా అని రెడీగా కూర్చున్నాడు. అందరు ఇట్లనే ఉంటారేమో అసలు. ఇంకా చరణ్‌కి అయిపోయిన తర్వాత ఆన్యకి ఇచ్చిన. అది వాయనం టైంలో మాత్రం మస్తు కోఆపరేట్ చేసింది. మిగతా టైంలో క్రాంకీగా ఉన్నా గూడా ఎంత మంచిగా తీసుకుందో. దానికి ఇచ్చిన తర్వాత మా వదినకిచ్చిన. మా వదిన మార్నింగే వచ్చింది. మంచిగా పూజ అవ్వకముందే స్టార్ట్ అవ్వకముందే వచ్చిందనమాట. సో, పూజ అంతా అయిపోయిన తర్వాత మా వదినకి గూడా వాయనం ఇచ్చేసిన. ఇంకా ఇక్కడి నుంచి వాయనాలు ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ పసుపు రాసి వాయనం ఇచ్చి మంచిగా అక్షింతలేపించుకున్నా. అవును. చెప్పడం మర్చిపోయా. మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని కూడా లాస్ట్ వరకు చూడండి గదా! ప్లీజ్. అండ్ ఇంకా ఎవరెవరికి వాయనాలు ఇచ్చాను, నేను ఎట్లా ఇచ్చాను, నా పద్ధతిలో నేను ఏం చేశాను, ఏమేం చేశాను, వ్రతం ఎట్లా చేసుకున్నాననేది మాత్రం చూసేయండి.
ఇక్కడి వరకు ఎవరైతే స్కిప్ చేయకుండా వీడియో చూసారో వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ మా ఇంట్లో మేము చేసుకున్న వరలక్ష్మి వ్రతం మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకు తెలిసిన అండ్ మేము చేసుకునే పద్ధతిలో నేను చేసుకున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు అట్లా నోటిఫికేషన్ వస్తాయి. సో నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. And bye bye for now and see you all in the next video.